శుభ సంకేతం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. ఏదైనా కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పే వరకు ఏ సమస్యల మీద మాట్లాడుకున్నారు, ఇద్దరి మధ్య ఏం డిస్కషన్ వచ్చాయి అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అప్పటి వరకు కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు ఏవేవి పెండింగ్లో ఉన్నాయి, ఎంతవరకు ఏది జరిగితే రెండు రాష్ట్రాలకు కూడా లాభదాయకంగా ఉంటుంది అనేది మాట్లాడుకునే దాంట్లో అసలు ఎంతవరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా యోయో టీవీ యాజమాన్యానికి, మీకు, తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతం ఈ బైఫర్కేషన్ ఏదైతే జరిగిందో, విభజన 2014 టైంలో, ఈ విభజన అనేది ఒక హేతుబద్ధత లేకుండా మనకి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక రాష్ట్రానికి చెందిన నాయకుడిగా ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. తెలుగు పీపుల్ అనే దీని మీదనే ఆయన ఆలోచించారు. తెలంగాణలో జనాలైనా, ఆంధ్రాలో ఉన్న ప్రజానికమైనా ఇద్దరిని సమానంగా చూసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆల్రెడీ విభజన సమస్యల మీద ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కలిశారో, ఈ విషయానికంటే ముందు మనం 10 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అనేది మాట్లాడుకునే ఇది వస్తే, ఒక కమిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ వేసింది, షీలా దీక్షిత్ కమిటీ అని. సో వాళ్ళు ఇచ్చిన సిఫార్సుల్ని కేసీఆర్ గారు కొన్ని బేఖాతరు చేశారు. కొన్ని ముందుకు పోనివ్వకుండా, కొన్నిటికి కావాలని అడ్డు చెప్పేటట్లుగా, ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టే ధోరణిలో కేసీఆర్ గారు కొన్ని వ్యవహరించిన ఉదంతాలు మనం చూసాం. మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా, తెలంగాణలో ఎలక్షన్ రోజు కూడా నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర క్రియేట్ చేసిన సీన్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా అందరూ గుర్తు తెచ్చుకుంటారు. రేవంత్ రెడ్డి గారిని ఒక విషయంలో మనం మెచ్చుకోవచ్చు. ఏంటి అని అంటే, ఒక కాంగ్రెస్ పార్టీ బద్ధ శత్రువులుగా భావించే బీజేపీ వాళ్ళు ఉన్నా కూడా పాలనా పరంగా అన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇన్నిసార్లు ఎప్పుడు మోడీని కలిసి ఉంటారు 10 సంవత్సరాల్లో. మోడీని కావచ్చు, అమిత్ షా గారిని కావచ్చు, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ని కావచ్చు. కానీ ఈయన చొరవ తీసుకొని వెళ్ళి అందరినీ కలిసి సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. సో విభజన హామీలు, వాటికి ఏదైతే అసంపూర్ణంగా పెండింగ్లో ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎట్లాగైనా పరిష్కరించుకోవాలి అనేది ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్నప్పటి నుంచి తను తీసుకుంటున్న స్టెప్స్లో అది ప్రథమంగా ఉంటుంది. తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆయన క్లియర్గా చెప్పారు, ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా కూడా నేను వాళ్ళతోటి ఇరు రాష్ట్రాల సత్సంబంధాల కోసం, సమస్యలు పరిష్కరించుకోవటం కోసం కలిసి పోరాడతాను, పనిచేస్తాను అని చెప్పారు. ఇక్కడ మనకి విభజనకి సంబంధించి యూనివర్సిటీస్ కావచ్చు, కొన్ని గెస్ట్ హౌస్లు కావచ్చు, కోఆపరేటివ్ ఇవి కావచ్చు, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ టీఎస్ఆర్టీసీ అని పిలువబడుతుందో ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, విద్యుత్ రంగానికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ కొన్ని పరిష్కారాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అండ్ మన సార్ చెప్పినట్టు ఎన్నో వేల కోట్లు కార్పస్ ఫండ్ లాగా అకౌంట్స్లో అలా పడిపోయి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు విడిపోయినప్పుడు 58-42 రేషియోలో విడిపోయినప్పుడు అప్పులు కూడా 1,30,000 కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్కి ఈ విభజన కారణంగా వచ్చింది. సో ఇప్పుడు ఈ పరిష్కారం ఏదైతే దొరుకుతుందో, ఆ దొరికినప్పుడు ఆ ఫండ్ అకౌంట్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇద్దరు సమానంగా పంచుకున్నా కూడా కొంత పరిష్కారం సమస్యలకి అప్పటికప్పుడే దొరుకుతుంది. కానీ ఇది ఈ రోజే మొత్తం అంతా పరిష్కారం అయిపోతుందా అంటే జరగదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాలది 10 రోజుల్లో అయ్యే పరిస్థితి అయితే ఉండదు కదా. కనీసం ఒక 2-3 మీటింగులు, ఇద్దరికి మంచి సఖ్యత ఉంది, ఇద్దరికి దూరదృష్టి ఉంది, మంచిగా ఆలోచిస్తారు ప్రజల కోసం. సో ఇద్దరు కొన్ని మీటింగ్స్లో కూర్చొనైనా సరే ఖచ్చితంగా ఇరు ప్రాంతాల వారికి న్యాయం జరిగేటట్లుగా ఆలోచించి మంచి స్టెప్స్ తీసుకుంటారు అని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని అన్నా కూడా నాకు ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలపాలి అని చెప్పి ఒక డిమాండ్ పెట్టి ఆ తర్వాతనే ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు 2014లో.
ఎందుకు అని అంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి. ఆ పోలవరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 7 మండలాల ప్రజల వల్ల ఆగకూడదు. అంటే వాళ్ళ నిర్వాసితులు వేరే రాష్ట్రంలో ఉండి మళ్ళీ కాంపన్సేషన్ అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా మెలికి పెడితే అది అవ్వకుండా పోలవరం కన్స్ట్రక్షన్ డిలే అవుతుంది అని చెప్పి ఖచ్చితంగా అవి ఆంధ్రాలో పెడితే ఆ కాంపన్సేషన్ కావచ్చు, రీలొకేషన్ కావచ్చు, రీహాబిటేషన్ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్గా మేము తీసుకోవాల్సిన స్టెప్స్ ఇంటర్నల్గా తీసుకుంటాము అని చెప్పి ఈయన చేశారు. ఓకే, అది సో అలా ఆ 7 మండలాలు ముంపు ప్రాంతాలుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్కి తీసుకోవటం జరిగింది. అది సో నాగార్జున గారు, లాస్ట్ టైం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి